ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 38. ఆత్మస్వరూపం చిరంజీవులు. తేదీ 21/2/1946. మొన్న ఎడవల్లి రామశాస్త్రి గారు వచ్చారు ఇక్కడికి. వారు భగవాన్ని ఇలా అడిగారు, స్వామి, పరమైన ఆత్మస్వరూపము కోటి సూర్య ప్రభాభాసితమంటారు, నిజమేనా? అవునండి, కోటి సూర్య సమకాంతి కలదేననుకోండి, ఎలా నిర్ణయిస్తారు? ఈ కళ్ళతో ఒక్క సూర్యుడినే చూడలేము, కోటి సూర్యుడిని ఎలా చూడగలం? ఆ కన్ను వేరండి. ఆ కంటితో చూడగలిగినప్పుడు ఆ పరాత్పరమైన ఆత్మస్వరూపానికి ఏ పైరైనా పెట్టుకోండి, కోటి సూర్యులో కోటి చంద్రులో ఏదో ఒకటి అన్నారు భగవాన్. ఇలాగే ఆ మధ్యనొకరు అశ్వత్థామ, విభీషణుడు మొదలైన వారంతా చిరంజీవులని, వారిప్పటికీ ఎక్కడో ఉంటారని అంటారే, నిజమేనా అంటే, ఆహా నిజమే, చిరంజీవులంటే ఏమని మీ తాత్పర్యం? ఎప్పుడూ చెడని స్థితి ఏదో తెలుసుకున్నవారు అని. తమ నిజస్థితి తెలుసుకున్నప్పటికీ వారికి మరణమేది, జననమేది? వారు చిరంజీవులై ఎప్పుడూ ఎక్కడా ఉంటారు. మనం ఇప్పుడు వారిని గురించి మాట్లాడుకుంటున్నాము కనుక వారిక్కడ ఉన్నట్లే కదా. అలాగే ఎప్పుడు ఎవరు ఎక్కడ తలుచుకుంటే అక్కడే ఉంటారు. వారు కీర్తికాయులు. చిరంజీవితం అంటే పాంచభౌతికమైన ఈ జడ శరీరానికా? దీన్ని వారు లక్షింపరు. బొమ్మరిళ్లలాగా బ్రహ్మకల్పాలే తారుమారవుతుంటే ఆ కల్పాలలోని కల్పిత చిత్రాలకు స్థిరత్వం కల్పించడం పొసగుతుందా అన్నారు భగవాన్. ఇక ఉంటాను. సెలవు. నీ సోదరి.